వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వదవ నాతో ఉంటాడు తెలుసా? వాడి చెయ్యి డైలీ రేపు పట్టుకుంటాను, అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా? ఈశ్వరా, పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకొండలవాడా. చూడండి, మీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది, అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి? గొప్ప పొనిగింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు? వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుంటే నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏమీ కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకు ఏడుస్తున్నాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చేస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపే కాదు, విషం ఇంక నువ్వు చేస్తావా? విషం ఇదిగో ఇదిగో జిప్పు, విషం చేదు, తాగడానికి బాగోదు, ఆత్మహత్య మహాపాతకం, వద్దు. ఈ విషం కనబడి చూడట్లేదే. ఇదిగో చూడండి, మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నాకు ఎలుకల మందు కొనివ్వండి. అయ్యో, ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లెక్క చేయరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏమిటిది? తెరిచారని అబద్ధం వేస్తున్నావు. చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు, కంపెడి పిల్లలు కన్నట్టు అన్ని ఒకటి కల్లేనా? ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు కలవ చూడడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు? నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిసావు? ఈశ్వర, ఏడుకొండలవాడా. ఆగు ఆగు, ఎలుకల ముందు విషం వద్దు. అయ్యో, ఏం లేదు, వదులు. ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్ముంటే ఈ విధంగా జరుగుండేదా? అయ్యో, ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు. నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న, వంటిల్లు, పొగ, ఆ పొట్టి వెధవ, ఇప్పుడు పచారీ కొట్టు, అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు, నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెధవ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు, అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెధవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు, పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి. దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ చెట్టు దొంగలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. పక్కనే పెట్టానా, పెద్దయినా పక్క గుర్తుకెళ్ళాడు. పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో అంటూ వెళ్ళాడు. సారీ, చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది, కానీ ఇప్పుడు నవ్వొస్తుంది. ఏమిటిది? ఏమిటి? కౌగిలించుకున్నాం. కౌగిలించుకున్నావా? అవును. కావాలని తెలీదు, మాటల్లో పడి తెలియలే. నేను వస్తాను. అయ్యో, అదేమిటి? వాకిలు అనుకుని బీరువా తలుపు తెరిచా. బామ్మ కూడా ఇలాగే బీరువా తెరిచి సర్రని జారింది. చూసావా? ఏమిటా ఇది? గొడవ పెడతానని చెప్పేసి ఇలా ఒకటైపోయారేమిటి? నమ్మకండి, నిన్నేం చేస్తానో చూడు. ఏమైనా నువ్వేమిటి చేసేది? వాళ్ళే చేసుకుంటారు పెళ్లి, దగ్గర నుండి జరిపించాల్సిందే. ఒప్పుకో. ఒప్పుకున్నట్టే. నారా పెళ్లి కొడక. రేఖ అమేశ్వరా, చల్లగా దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా. ఏడుకొండలవాడా. Excuse me, there is a call for you, Mr. Madan Gopal. బెంగళూరు కాల్? No, local. లోకలా? మనం ఎక్కడున్నట్టు ఎవరో తెలుసు. ఓకే, ఎనీవే, గెట్ హిమ్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్. Yes, sir. ఇదే మాదిరి గ్లాస్. Yes, sir. Yes, Madan Gopal here. Mr. Madan Gopal, మీ నాన్నగారిని చంపేశారు. May I know who is speaking? Madan Gopal, మీ నాన్నగారిని చంపేశారు. Madam, who are you? నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్, మెడ్రాస్ 2. స్వయంగా రండి, పూర్తి వివరాలు చెప్తాను. One minute. హలో హలో, Excuse me. Madan Gopal. Pen. No pen. హలో మదన్. 1 minute. హలో. Excuse me. You have pen with you? Pen. Excuse me. 1 minute. Pen. Yeah, that's it. Thank you. నంబర్ 7
నంబర్ 7 గంగాబాయి స్ట్రీట్, గంగాభాయ్ స్ట్రీట్, మెడ్రాస్ 2. ఓకే. కాదు, రాత్రి చర్చ్ దగ్గరికి రమ్మన్నారు కదా, అది స్వయంగా రండి, పూర్తి వివరాలు చెప్తాను. ఓకే. బట్ స్వయంగా రండి, పూర్తి హలో వివరాలు చెప్తాను. హలో ఎవరు? నంబర్ 7 గంగాభాయ్ స్ట్రీట్. ఇదే. మీరు? మై నేమ్ ఇస్ మదన్ గోపాల్. ఆహా, ఎవరు కావాలి? అదే హోటల్ కి ఫోన్ చేసింది. ఫోను? ఓ, ఫోనా? యా. అయ్యో. రండి రండి, స్వయంగా రండి, పూర్తి వివరాలు చెప్తాను. మీ అమ్మగారిని చంపేశారు, అదే కదా? అమ్మ కాదు, నాన్న. సరే, మీ నాన్నగారిని. బాస్, నో ఇట్స్ ఓకే. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఏం చేయమంటావు బాబు, ఈ వారంలో ఇదే విధంగా మీలాగానే 5 మంది వచ్చారు. ఆడపిల్లగా పుట్టనే కూడదు, ఒకవేళ పుట్టినా కూడా ఒక పిచ్చి పిల్లని కననే కూడదు. ఎవరు? మదన గోపాలేగా? మీ నాన్నని ఎల్ఐసి మేడ మీద నుంచి తోసి చంపేశారు. తోసింది ఎవరో తెలుసా? నాకు తెలుసు, కానీ నేను చెప్పను. తర్వాత ఫోన్ చేసి చెప్తాను. కావాలంటే నంబర్ 7 గంగాబాయి స్ట్రీట్ కి రా, పూర్తి వివరాలు చెప్తాను. ఇదే బాబు నా కూతురు, నీకు ఫోన్ చేసింది ఇదే. ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోయాడని ఏదైనా న్యూస్ వస్తే చాలు, వెంటనే వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కొడుతుంది. చచ్చిన వాళ్ళు సహజంగా చావలేదు, ఎవరో కూనీ చేశారు, పొడి చేశారు, చంపేశారని చెప్తుంది. పుట్టినప్పటి నుంచి దీని మెదడు సరిగ్గా లేదు, సరిగ్గా నడవను లేదు. పైగా తన తండ్రి గండల్లో పుట్టింది. అయ్యో అయ్యో, పుట్టుగుడ్డి, పుట్టుకుంటి, పుట్టు పిచ్చి. కాదు, నేనేం గుడ్డిదాన్ని కాదు. మదన్ గోపాల్ వాళ్ళ నాన్నని చంపడం నీ కళ్ళారా చూశాను. ఊరుకోవే, కళ్ళారా చూసిందంటే నోరు మూసుకోవే. ఎందుకు తిడుతున్నారు బాబు? ఏం చేయమంటావు బాబు, ఇది మగబిడ్డ ఉంటే ఏదో అనాథాశ్రమంలో చేర్పించి నేను ఇంత విషం మింగి చచ్చిపోయేదాన్ని. ఇది ఆడపిల్లగా పుట్టింది. ఏమిటమ్మా అనాథకినత అంటున్నారు? తనకైనా మీరున్నారు, నాకు. నేను వస్తానమ్మా. మదన్ గోపాల్ వెళ్ళొద్దు, మీ నాన్నని చంపింది. నోరు మూసుకోవే బాబు, అనవసరంగా శ్రమ కలిగించాను నీకు. అదంతా ఏం లేదమ్మా. as a matter of fact, ఈ అమ్మాయి వల్ల ఒక పెద్ద కన్ఫ్యూషన్ తీరిపోయింది. మదన్ గోపాల్, మీ నాన్నని చంపిన వాళ్ళు తుపాకీతో దన్ దన్ అని పొడిచి చంపేశారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు పర్వాలేదు, ఏం భయం లేదు, పర్వాలేదు. మెస్తామా మదన్ గోపాల్ వెళ్ళొద్దు. ఆగు, నాకన్నీ భీమ్. తెలుసు. నిజం చెప్పనా? లెట్స్ గో. మీ నాన్నని పొడి చేశారు. అవును. Yeah. But if you have some problem with STD, make a lightning call. Yeah. Dave, ఎంతకాలం ఇలా కార్టూన్ చూస్తూ ఉంటావు? బ్రెయిన్ పెరగక్కర్లేదు కొంచెమైనా? Give some food for your thoughts also, say. కరెక్ట్ బాస్. టీవీ ప్రోగ్రామ్ చూద్దామా బాస్? Okay, do whatever you like, but keep the volume down, okay? Yeah. ఎవరు మాట్లాడు? ఓకే మిస్టర్ శివకాశి, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమన్నాను కదా. అవన్నీ క్యాన్సిల్ చేశాను సార్. యా, ఐ నో యు డిడ్ ఇట్. ఇప్పుడు అన్ని రీషెడ్యూల్ చేయండి. 2 రోజులు తర్వాత వస్తానని చెప్పారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు వద్దు. ఓ పిచ్చి పిల్ల మాట విని మోసపోయాను. పిచ్చి పిల్ల? అదే నిజంగా పిచ్చే. పాపం పుట్టుగుడ్డి, పుట్టుకుంటి, గుడ్నెస్. ఏమిటి సార్? మిమ్మల్ని కాదు. మిస్టర్ శివకాశి, అపాయింట్మెంట్స్ అన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. నేను ఈరోజు నైట్ బెంగళూరు రావడం లేదు. ఇంకో 2 రోజులు మద్రాసులోని పని ఉంది. నన్ను క్షమించు కుమారి, క్షమించు. 9 మాసాలు నిన్ను గర్భాన మోసి కన్న తరువాత పసిడి ఊయలలో ఊపి జాబిలిని చూపి
ముద్దుగా పెంచి అయ్యహో స్వాస్థాలతోనే చంపవలసి వచ్చినదే. నీవు నా బిడ్డవు కాదమ్మా, బిడ్డవు కాదు, తల్లివి. అవును తల్లివి, తల్లివి. ఆదిశక్తి అనుగ్రహం కలిగినచో వచ్చే జన్మలో అయినా మనం కలుసుకుందాం ఆ, కలుసుకుందాం. ఆ. సరే పోనీ చకుబాయి నీటేలా. నా తల్లి అభీష్టం అదే అయితే నా తల్లి అభీష్టం అదే అయితే అటులనే 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 చెప్పింది చకుబాయి నువ్వు చావే. ఏ పూలేరా నైస్. త్వరగా పదవే, ఆయన కంట పడకూడదు. సార్ సార్ నేను వద్దనే చెప్పాను సార్, కానీ మా అమ్మే డబ్బు కాసుపడి నన్ను పిచ్చిదానిలో నటించమంది సార్. నీకు డబ్బిచ్చింది ఎవరు? ఊరు పేరు ఏం తెలియదు. కానీ వాళ్ళు కనిపిస్తే కరెక్ట్ గా పోల్చుకుంటాను. ఛీ, ఊరుకోవే, నోరు మూసుకొని ఉండలేవా? అది సరే, మొదట చేసిన బెంగళూరు కాల్కి ఎంత డబ్బు తీసుకున్నారు? బెంగళూరు కాలా? అయ్యయ్యో, నిజంగా మాకేం తెలియదు. ఒక్క మారే ఫోన్ చేసాం, అంతకు మించి ఏం తెలియదు. అప్పుడు మొదట ఫోన్ చేసిన ఆవిడ చెప్పింది కరెక్ట్. ఇంకో 15 నిమిషాలు అక్కడ ఉండాలి. బాబు, మేము వెళ్ళొచ్చా? మీరిద్దరు ఇక్కడే ఉండండి. భీమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్, స్టే ఇన్ ది కార్. ఓకే బాస్. నీ వల్లే వచ్చింది గొడవంతా. మిస్టర్ మదన్, యా, నేనే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను. నా పేరు సుశీల. మీరు అనుకున్న విధంగా మీ నాన్నగారు యాక్సిడెంట్లో చావలేదు. What? ఎవరినైతే మీరు బంధువులను నమ్ముతున్నారో వాళ్లే మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నించి ఇప్-